ఇక జ్యోతిలక్ష్మి అదే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనం ఇదే అంశం మీద ఏం వచ్చిందో చూద్దాం. హిందూ మతంలో విద్వేషానికి తావులేదు. అతిథి దేవోభవ అంటే ఆ అతిథి తన యొక్క మర్యాదను నిలుపుకునే విధంగా తన ప్రవర్తన ఉన్నంత వరకు, ఇతర మతాలు మన జోలికి రానంత వరకే సహనం, మన జోలికి వస్తే హననమే, అదే క్షాత్రధర్మం. అవేమి అలాంటి మాటలేమి నేను ఉన్నప్పుడు రాలేదు, అంతా కూడా ఒట్టిదే అని చెప్పారు రంగరాజన్ గారు. అంటే మరి ఇది ఈ పేపర్ వాడి పైత్యం ఇది. నమస్తే. నిన్న 20వ తారీఖు 2 దినపత్రికల్లో వచ్చినటువంటి ఒకే వార్త గురించి భిన్న కథనాలు అనేవి ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో చూస్తే జూన్ 20వ తారీఖు 2024 గురువారం 8వ పేజీ, అందులో వచ్చినటువంటి న్యూస్ ఒకటి చదువుతున్నాను. హిందూ తాత్విక భావన వారసత్వాన్ని కాపాడుకోవాలి. చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు మాట్లాడుతున్నటువంటి ఫోటో ఉంది. ఇందులో మ్యాటర్ ఏమి రాశారంటే, హిందూ ధర్మంలో ద్వేషం, అసమానతలకు తావులేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర ఆడిటోరియంలో అన్నమయ్య కళాక్షేత్రం హిందూస్ ఫర్ ఫ్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అంశంపై మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశంకర స్వామి సమర్పణలో జై భారత్ పబ్లికేషన్స్ ప్రచురించిన అందరికీ శ్రీహరే అంతరాత్మ పుస్తకాన్ని చిలుకూరు బాలాజీ క్షేత్ర ప్రధానార్చకులు రంగరాజన్ ఆవిష్కరించి మాట్లాడుతూ, తిరుమలలో అన్నమయ్య వైభవం పునరుద్ధరించే ప్రయత్నం జరగాలన్నారు. అమెరికా వంటి దేశాల్లో తమ పూర్వీకులు ప్రయాణం చేసిన ఎద్దుల బండ్లను చెదలు పట్టకుండా కాపాడుకుంటున్నారని, మరి కొన్ని లక్షల మందిని చైతన్యవంతులను చేసిన అన్నమయ్య నివాసం ఉన్న ఇల్లును ఎందుకు కాపాడుకోకూడదని ప్రశ్నించారు. హెచ్పి జాతీయ అధ్యక్షుడు సాధు త్రినాథ్ దాస్ మాట్లాడుతూ, ఏకాత్వ భావన, శాంతియుత సహజీవనం హిందూ మతానికి జీవనాడులు అన్నారు. విజయశంకర స్వామి మాట్లాడుతూ, కొందరు చేస్తున్న కుట్రల వల్ల హిందూ మతానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కూల్చిన అన్నమయ్య గృహాన్ని ప్రతిష్ఠించాలన్న తీర్మానాన్ని సమ్మేళనం ఆమోదించింది. విజయ విహారం రమణమూర్తి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడు వీరం భట్లయ్య స్వామి, దున్న విశ్వదాసు, బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఇది ఈనాడులో వచ్చిన వార్తా కథనం. ఇక జ్యోతిలక్ష్మి అదే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనం ఇదే అంశం మీద ఏం వచ్చిందో చూద్దాం. హిందూ మతంలో విద్వేషానికి తావులేదు. టైటిల్ పర్వాలేదు, బాగానే ఉంది. కులాన్ని వదలకుండా హిందువు కాలేరు. అనేక విలువల కలయిక హిందూ మతం. రాజకీయ లబ్ధికి హిందూ మతాన్ని వాడుకోవద్దు. ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, పీఠాధిపతులు. ఇక్కడ చూడండి, రాజకీయ లబ్ధికి అనే కొత్త పదం వచ్చి చేరింది. ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు రాజకీయ లబ్ధికి హిందుత్వాన్ని వాడుకోవద్దు అని మాట్లాడి ఉంటే కనుక చాలా కీలకమైన అంశం. మరి అది ఈనాడులో ఎందుకు వేయలేదండి? సరే, ఇంకా మనం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనం మీద డీటెయిల్డ్గా వెళ్దాం. హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. మంచిది. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది విభిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు. మరీ మంచిది. మసీదులు కూల్చేవారు, పరమతాన్ని ద్వేషించేవారు, ఇతర మతాల సంస్కృతి సంప్రదాయాలను దూషించేవారు నిజమైన హిందువులు కారంటూ ఈ పదాలు ఈనాడులో రాలేదేంటండి? ఇప్పుడు చాలా కాంట్రవర్షియల్ పదాలు కదా ఇవన్నీ. మసీదులు కూల్చేవారు, ఇతర మతాలను దూషించేవారు నిజమైన హిందువులు కారు, ఇలాంటి పదాలు, ఇలాంటి వ్యాఖ్యలు అక్కడున్న వక్తలు చేసినట్లయితే అన్ని పేపర్లలో అదే రావాలి కదా, ఒక ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు వచ్చింది? చూద్దాం. పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీరును విమర్శించారు. ఇది వీడి సొంత పైత్యం అనమాట. సరే, ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చేశారనుకుందాం. వాళ్ళు ఎవరిని అంటున్నారయ్యా అంటే, పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి అంటున్నారని ఈ పత్రిక వాడి సొంత పైత్యం అనమాట. ఈ డిక్లేర్ చేసేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళని అన్నారు అని చెప్పి. జై శ్రీరామ్ పవిత్ర నామ స్మరణను ఇతర మతస్థులను కొట్టి చంపడానికి ఉపయోగించడానికి తామంతా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఎక్కడ ఉపయోగించారు? జై శ్రీరామ్ అని కొట్టి చంపేస్తున్నారా? ఎక్కడ జరిగింది? ఇలాగా జరగకుండానే దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి అక్కడున్న వక్తలు మాట్లాడారా? బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, ధిక్కారం, హేతుత్వం, ఏకాత్మ భావన తదితర మహోన్నత ఆలోచనలు, విలువల సమాహారమే హిందూ మతమని ముక్త కంఠంతో నినదించారు. సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం హిందూస్ ఫర్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంయుక్తంగా హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ద్వేషం, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూ మతం నినాదంతో సమ్మేళనం నిర్వహించారు.
ఇందులో భాగంగా అన్నమయ్య పద కవితా వైభవం వ్యాస సంకలనం అందరికీ శ్రీహరి అంతరాత్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెలుకూరు దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, 8వ తరం మునిమనవుడు వీరం భట్లయ్య, అజిలతత్వ యోగి దున్న ఎద్దాసు, పీఠాధిపతి దున్న విశ్వాదాసు, అలేక మహిమాధర్మ అవధూత వల్లభానంద మహారాజ్, దుర్గాదేవి పీఠం దత్తానంద స్వామి, బాలకృష్ణమయానంద మల్లిసాల స్వామీజీ, యోగి సిద్ధరామయ్య, అచల యోగిని మాత నిత్యలాంబ, ఆర్య సమాజ్ ప్రతినిధులు, అరవింద శాస్త్రి, వసుధ శర్మ, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు దరూరి నరసింహాచార్యుడు, దేవేంద్ర విజయేంద్ర, సాధువులు, యోగి ప్రభాకర్, గురూజీ తదితరులంతా మాట్లాడారు. విశాల భావాలు కలిగిన హిందూ మతాన్ని ఒక చట్రంలో ఇరికించి దాని స్ఫూర్తిని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అవధూత వల్లభానంద మహారాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కులాన్ని వదిలేయకుండా హిందూ మతాన్ని ప్రేమించడం అసాధ్యమని సాధు త్రినాథదాస్ అభిప్రాయపడ్డారు. గోరక్షణ పేరుతో హింసాత్మక చర్యలు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ద్వేషం మతాల్లో లేదు, వాటిని స్థాపించిన మనసుల్లో ఉంది అని యోగి సిద్ధరామయ్య అన్నారు. విద్వేషం, అసహనం, అసమానత్వం, సంకుచిత తత్వం లాంటి అవలక్షణాలేవి భారతీయ తాత్వికతలో లేవని, శాంతియుత సహజీవనమే హిందూ ఆచరణ అని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ చెప్పారు. మతం పేరుతో మనుషులను విడదీయడాన్ని ఏ ధర్మమో అంగీకరించదని యోగి ప్రభాకర్ గురూజీ ఉద్ఘాటించారు. మతం పూర్తిగా వ్యక్తిగతమని, దాని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి అన్నారు. ఇప్పటికప్పుడు హిందూ మతానికి ముప్పు వాటిల్లిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరమత ద్వేషంతో హిందూ మతాన్ని ఏకోన్ముఖత వైపు తీసుకెళ్లేందుకు సాగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు ఈ సమ్మేళనం ద్వారా సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లనున్నట్లు సభాధ్యక్షత వహించిన విజయవిహారం రమణమూర్తి ప్రకటించారు. తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని టీటీడీ యథాతథంగా నిర్మించాలి, హిందూ మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదు, మతం పేరుతో దేశాన్ని రెచ్చగొట్టకూడదు తదితర అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇదండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనానికి ఈనాడులో వచ్చిన కథనానికి ఎంత భారీ వ్యత్యాసం ఉంది అనేది చూశారు. అసలు పోనీ ఇందులో మాట్లాడిన అంశాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే అనుకుందాం. ఇప్పుడు మనం రెండు రకాలుగా కౌంటర్ ఇవ్వాలి. ఒకటి, వాళ్ళు మాట్లాడకుండా ఈ పేపర్ వాడు అతిగా రాస్తే పేపర్కి, ఒకవేళ నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడితే వాళ్ళకి. మసీదులు కూల్చేవారు, పరమతాన్ని ద్వేషించేవారు, ఇతర మతాల సంస్కృతి సంప్రదాయాలను దూషించేవారు నిజమైన హిందువులు గారంటూ పరోక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తీరును విమర్శించారంట. మసీదులు కూల్చడం అంటే ఏ మసీదుని కూల్చారు? ఇక్కడ భారతదేశంలో దేవాలయాలు కూల్చబడ్డాయా, మసీదులు కూల్చబడ్డాయా? దేవాలయాలను కూల్చి దేవాలయాల మీద కదా మసీదులు నిర్మించింది. ఆ విధంగా సమస్త హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి సాక్షాత్తుగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలోనే ఆయన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మిస్తే దానిని స్వాధీనం చేసుకుని, అది కూడా న్యాయ పోరాటం ద్వారా హిందువులకి న్యాయం జరిగింది అని భావిస్తున్నటువంటి సమయంలో దానిని వ్యతిరేకించే విధంగా ఎవరైనా మాట్లాడతాడా? ఎవరైనా హిందూవాది అనేవాడు, లేకపోతే హిందూ అనేవాడు ఎవరైనా మాట్లాడతాడా? ఇక్కడ ఈ సారాంశం, ఈ వార్తా కథనం యొక్క సారాంశం ఏంటంటే, పరమత ద్వేషం సరికాదు, హిందుత్వంలో అలాంటి భావన లేదు అని అక్కడ వాళ్ళు మాట్లాడినట్టుగా వేశారు. సరే, ఈ అంశాన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు మనకు అతిథి దేవోభవ అంటారు. అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరించడం, గౌరవించడం, మంచి మర్యాదలు సపర్యలు చేయటం, ఇదంతా కూడా అందులో భాగం కదా. ఎంతవరకు అతిథి దేవోభవ అంటే ఆ అతిథి తన యొక్క మర్యాదను నిలుపుకునే విధంగా తన ప్రవర్తన ఉన్నంత వరకు. ఎగ్జాంపుల్, ఒక గెస్ట్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎవరో ఒక ఇంటికి వచ్చాడు, వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనుకోండి, లైంగిక వేధింపులు చేశాడు అనుకోండి. బాబు మాకు అతిథి దేవోభవ అని చెప్పారు, నువ్వు ఏదైనా చేసుకో బాబు, నీ ఇష్టం అంటామా? వాళ్ళు రెండు వీకి మెడబట్టుకుని బయటికి గెంటేస్తామా? కామన్ సెన్స్ కదా, విచక్షణ ఇది. అతిథి దేవోభవ అని చెప్పారు, అంత మాత్రాన వాడి దుశ్చర్యలన్నీ దుశ్చేష్టలన్నీ కూడా భరించమని కాదు. అలాగే ఈ దేశానికి ఇతర మతస్థులు వచ్చి వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ హిందుత్వాన్ని లేకుండా చేయాలి, హిందుత్వం మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోమనే. హిందుత్వంలో పరమత సహనం ఉంది అంటే ఇతర మతాలు మన జోలికి రానంత వరకే సహనం, మన జోలికి వస్తే హననమే, అదే క్షాత్రధర్మం. ఈ సారాంశం తెలియకుండా, ఈ విచక్షణ లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి ఇంతమంది పేర్లు చెప్పారు. నిజంగా మరి పండితుల ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, అసలు వీళ్ళ ఉన్న అర్హత ఏంటి? ఇందులో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు మాకు బాగా తెలుసు. గురువుగారు అలా మాట్లాడరు. మేము ఆల్రెడీ రంగరాజన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి స్వామి ఇలా వార్తాపత్రికల్లో ఇలా వచ్చింది, ఒక ఓన్లీ ఆంధ్రజ్యోతిలో ఇలా వచ్చింది అంటే అవేమి అలాంటి మాటలేమి నేను ఉన్నప్పుడు రాలేదు, అంతా కూడా ఒట్టిదే అని చెప్పారు రంగరాజన్ గారు. అంటే మరి ఈ పేపర్ వాడి పైత్యం ఇది, లేకపోతే రంగరాజన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాకముందు కొంతమంది తలకమరిషినులు మాట్లాడిన మాటల, ఏదన్నా కానీ మనకి ఇక్కడ చాలా అభ్యంతరకరంగా ఉంది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తా కథనం. ఒకవేళ వాళ్ళు మాట్లాడిన నిజమైతే ఈనాడులో ఎందుకు లేదు? ఆ కాంట్రవర్షియల్ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా కాంట్రవర్షియల్ అంశాలను తీసుకుంటారు.
పొలిటికల్ అంశాలను తీసుకుంటారు. మరి ఈనాడులో ఎందుకు మిస్ అయింది? కాబట్టి ఇది సందేహాస్పదంగా ఉంది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనం. ఈ ఆంధ్రజ్యోతిలో రిపీటెడ్గా హిందుత్వానికి వ్యతిరేకమైన కథనాలు ప్రచురింపబడుతున్నాయి. మరి ఆ కేఏ పాలు ఏదో సందర్భాలు అన్నట్లుగా రాధాకృష్ణని మీకు ఏమైనా అయిందా, మెంటల్ ఎక్కిందా, బుర్ర దొబ్బిందా అని ఏదో వీడియోలు అడిగాడు. మరి వీటన్నిటిని కూడా ఎవరు వండి వారుస్తున్నారు, ఎవరు అనుమతిస్తున్నారు, ఎవరు ప్రచురిస్తున్నారు అనే విషయాల్ని ఒకసారి వాళ్ళు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తగిన విధంగా మనం బుద్ధి చెప్పడానికి సిద్ధమవ్వాల్సిన అవసరం కూడా ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.